ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. డైలీ వదిలిస్తూ ఉంటారు. కాదు, అక్కడ ఉండేదే దెయ్యం. శివారాధన కదండి అక్కడ. మంది శివారాధన. శివం అంటే శుభం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను మీ ఆఫీస్లోకి వచ్చాను, చెప్పులు నాకు ఇష్టం లేదు, అక్కడ వదిలేశాను. తిరిగి ఇచ్చి చెప్పులతో తిరగలేకపోయాను. ఏం చేయను? నా కాన్షియస్నెస్ ఒప్పుకోలే. చెప్పులతో కూర్చుంటే ఇప్పుడు ఏమన్నా అంటారా మీరేంటి? ఆఫీసేగా. అయినా సరే నాకు పీస్ లేదు, వేసుకోలేదు. మరి గుళ్ళోకి వెళ్తాం మనం? వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మనం భావిస్తాం అట్లా. నేను ఈ ఆఫీస్ని అలా ఫీల్ అయితే, అవునా? అదే చర్చిలోకి బూట్లు, సూట్లు, కోట్లు, హ్యాట్లు, లూట్లు. ఎందుకని? వాళ్ళకి దైవం పట్ల 1-2 పాయింట్స్ గిరిగీసుకుని అదే దైవం. దేవుడు లేడని చెప్పట్లేదు మనం. దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి చాలా రకాలుగా కొలవచ్చు, చాలా రకాలుగా తలవచ్చు. హృదయం బాగుంటే. మీరు ఎప్పుడన్నా ఏర్పేడు తెలుసా మీకు? తిరుపతి పక్కన వ్యాసాశ్రమం పేరు విన్నారా? ఆయన మహానుభావులు లేరు, కేరళ అయింది. ఆయన పేరు మలయాళ స్వామివారు. ఆయన గొప్ప మహాత్ములు. వారి ఆశ్రమంలో రాసి ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు భగవద్గీత చదువుతుందంటే వారి దయ. ఏం రాసి ఉంటుంది తెలుసా? దయగల హృదయమే భగవన్ నిలయం. ఇందులో మతం ఉందా అండి? ఇందులో కులం ఉందా? లేదు. ప్రాంతం ఉందా? కానీ గురుగారు ఒకటి చాలా బాగా గమనిస్తే, ఒక ముస్లిం ఇంట్లో ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది. సాయంత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిన ప్రేయర్ చేస్తాడు. అదే ఒక బైబిల్ విషయానికి వస్తే, ప్రతి క్రిస్టియన్ సండే ఖచ్చితంగా వెళ్తాడు. దక్షిణ భాగం అంటారా మరి ఏమంటారా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే హిందూ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని అంటే గ్యారెంటీ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్ షోలలో ఒక ముస్లిం సోదరుడు విసిన సవాల్ ఏంటంటే, మా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, మీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా? మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాము అని అన్నారు. మరి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఎందుకు మనం అన్నవాళ్ళ? మీ ప్రశ్న, దాన్ని మనం కూడా ఆయన చెప్పిన పాయింట్ని మనం అప్రిషియేట్ చేసాం. చాలామందికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసాం, స్టేటస్లు పెట్టాం. ఆ ముస్లిం సోదరులు ఏదైతే అన్నారో అది వాస్తవం. అయితే మనకి ఎందుకు పట్టలేదంటే, మనకి ఫోర్స్ లేదండి. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీరు పట్టుకుంటారని చెప్తున్నా. రాముణ్ణి క్వశ్చన్ చేసేవాళ్ళు నాస్తికుల్లో ఉంటారు. కృష్ణాష్టమి గురించి మాట్లాడే నాస్తికులు ఉంటారు. ఇప్పుడు కృష్ణాష్టమి చేశారు అనుకోండి, ఏదో ఛానల్లో కూర్చుని దాని మీద డిబేట్ పెట్టేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీరామనవమి, రాముడు నిజమేనా? రామసేతు నిజమేనా? చర్చ. మరి డిసెంబర్ 25 మీద చర్చ పెట్టరేంటి? బక్రీద్ మీద చర్చ ఎందుకు జరగదు? అంత స్వేచ్ఛ. ఇన్ని మాటలు వద్దు, మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. సల్మాన్ రష్డీ పేరు విన్నారా? తస్లిమా నస్రీన్ పేరు విన్నారా? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2006-07 మొత్తానికి లజ్జా అనే పుస్తకం నెట్లో కొట్టండి. ఆవిడ పేరు తస్లిమా నస్రీన్, ముస్లిం కానీ చీరగట్టును బొట్టు పెట్టుకుంటుంది. ఒక విప్లవకారిణి ఆవిడ చాలా నిజాలు అవి చెప్పేస్తూ ఉంటుంది. చెప్పకూడదు కదండి, నిజాలు చెప్పచ్చా? తప్పు కదా. ఇప్పుడు నేను చాలామంది శత్రువుని ఎందుకు అయిపోతాను? నిజాలు చెప్పడం వల్ల అంతే. సో ఆవిడ అలా నిజాలు చెప్తూ ఆ పుస్తకం విషయంలో ఎందుకో హైదరాబాద్ వచ్చింది. చక్కగా సాటి ముస్లిం సోదరులు బొకేలు అవి కాకుండా విత్ కుండీలతో ఆవిడని స్వాగతం పలికారు. పూల బొకేలు కదా సార్, పూల కుండీలే. ఆవిడ మీద పూల కుండీలు అవి విసిరి, వాటర్ బాటిల్ అవి విసిరి, వెంటనే పోలీసులు వచ్చి ఆవిడని మళ్ళీ విమానం ఎక్కించారు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ చెప్తాను. ఆవిడ ఏదో బుక్ రాసిందండి వాళ్ళకి వ్యతిరేకంగా, అందుకని అటువంటి ఘన స్వాగతం. అదే అంటే ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎరా ఇక్కడ దెబ్బ తగిలింది అని అడిగారు. ఎవరో మొన్న పూలు విసిరితే ఇంత దెబ్బ తగిలిందా అంటే, విత్ కుండీ, కుండీతో సహా విసిరితే దెబ్బ తగిలింది. అలా దీని సరే అది పక్కన పెడితే, దీని ఆపోజిట్ రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే రుజువు ఏంటి? ఆవిడ ఇంకా తిరుగుద్ది, ఇంకా మాట్లాడద్ది, ఆ పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు. మరి ఇలా ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో బుక్కులు రాస్తే వాళ్ళు ఉంటారా? ఇన్ని మాటలు ఎందుకు? కోపర్నికస్ తెలుసా ఎవరు?
పోనీ ఇన్ని మాటలు వద్దు బాబు, నువ్వు చెప్పు, భూమి ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా? చంటి పిల్లోడినైనా అడుగుతుంది, అంతే కదండి. మీరు ఎవరికైనా క్రిస్టియన్ అడగండి, అకార్డింగ్ టు బైబిల్ భూమి ఎలా ఉంటుందో. ఈ కోపనికస్ అనే ఆయన భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు, అందుకని కాల్చేశారు. లైవ్లో పెట్టి కాల్చేశారు, ఆయన తగలెట్టేశారు నిప్పు. ఎందుకని బుక్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పాడు కదా. ఇన్ని మాటలు వద్దండి, ఇక్కడ మనం 6 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలం. మీ దగ్గర బైబిల్, ఖురాను, భగవద్గీత ఉంటే తెప్పించండి, నేను ఇక్కడే లైవ్లో ప్రమాణం చేస్తా. ఈ పుస్తకాల కంటే నాకు ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందే ముఖ్యం యాజ్ హ్యూమన్ బీయింగ్. రాధా మనోహర్ దాస్ చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పించండి మిగిలిన వాళ్ళతో. ప్రపంచం ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఈ పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఇది ఒక్కటి చెప్పించండి సార్, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. అంటే వాస్తవంగా మీరు నమ్ముతున్నారు ఈ పుస్తకాల కన్నా కూడా హ్యుమానిటీయే ఫస్ట్? అందుకే నిన్నగాక మొన్న ఓ పాస్టర్ ముసలాయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన నేను పాస్టర్ని అనుకుని, అయ్యగారు మీరు ఎవరండి అన్నాడు. ఆయన ఒక లంబాడి. నాకు ఫోన్లు వస్తాయి కదా, ఆ వచ్చిన ఫోన్లన్నీ అదే రోజు అటెండ్ అవ్వలేం, బోల్డ్ మంది చేస్తారు ఆ మిస్డ్ కాల్స్. పేరు పడలేదు, ఎవరండి? ట్రూ కాలర్లో క్రిస్టోఫర్ అని పడింది. నేను ఫోన్ ఎత్తితే ఆయన చదువుకోలేదు పాపం, ఎవరో ఎక్కిచ్చారు బైబిలు. అతను నేనే పాస్టర్ని అనుకుని, అయ్యగారు అంటే మీరు ఏ ఊరండి అన్నాను. అంటే ఇలా అన్నారు, ఇక్కడ ఏదో వాక్యం చెప్తా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాను, ఇంకా సంతోషపడ్డాడు. జై శ్రీరామ్ అనలేదు, ప్రైజ్ ద లార్డే అన్నా. మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు అన్నాను. పాపం కొడుకు పెళ్లి చేశాడంట, కొడుకు చచ్చిపోయాడంట. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడంట. కొడుకు లేడు, కూతురికి భర్త లేడు. బోరుని ఏడుస్తున్నాడు ఆయన పాపం. తినడానికి కూడా కష్టంగా ఉందండి అని. మీ నెంబర్ చెప్పండి అని వెంటనే 1000 రూపాయలు పంపించాను. ఎందుకు పంపించాలి? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. నన్ను తిట్టినోడైనా సరే వాడికి కష్టం వస్తే నేను ఆదుకుంటా. నాకు మనిషి కావాలి, నాకు మతం ముఖ్యం కాదు. నేను చెప్తా ఇదే మాట, వాళ్ళు కూడా చెప్తే ప్రపంచం ప్రశాంతం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిది ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ధర్మ ప్రచారం, కల్టివేషన్. చెప్పండి ఇంకా. అంటే మీ ప్రొఫెషన్ ఇదే, ధర్మ ప్రచారం. ఏమని చెప్తారు ఆ ధర్మం గురించి? ఏమని ప్రచారం చేస్తారు? భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ధర్మంగా జీవించండి, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండండి. మీ వ్యక్తిగత ధర్మాన్ని, మీ యొక్క సామాజిక ధర్మాన్ని మీరు పాటించండి. మీరు పోయిన తర్వాత మీ శిష్యులు ఉంటారండి? అది దైవానికి ఎరుక. ఏమండి, ఇప్పుడు ఎవరో నిన్న మెసేజ్ పెట్టారండి, గురూజీ నేను ఎవరో మీకు తెలియదు, మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీతో మాట్లాడలేదు, కానీ మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తూ చాలామందికి ఈ భగవద్గీత రామాయణం చదవమని చెబుతూ భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను.